ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతా తేజ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మముకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్. శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథంలో ఈ రోజున నామస్మరణతోనే రక్షణ. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అర్జున, నీ మనస్సును నీ సర్వకర్మలను నాకు సమర్పించు. నన్నే పరమగతిగా తలంచు. నాపై అత్యంత ఆసక్తితో ఏకాగ్రమైన మనస్సుతో నన్ను ధ్యానించు, నన్ను ఉపాసించు. అటువంటి వారిని నేను మృత్యువుతో కూడిన ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరిస్తాను. వారు తమ చిత్తాన్ని నాకు అర్పించినందువల్ల వాళ్ళని నేను వెంటనే రక్షిస్తాను. ఇది కృష్ణ భగవానుడు భగవద్గీతలో 12వ అధ్యాయంలో చెప్పినటువంటి 6-7 శ్లోకాల యొక్క భావం. స్వామి ఏమంటున్నారంటే, నన్ను మీ జీవిత రథసారథిగా చేసుకోనండి. ఈ ఉత్తమ అవకాశాన్ని జార విడవద్దు. ముక్తి మార్గం కోసం నన్ను అర్థించండి. అదనమాట, ఇహలోక సౌకర్యాలు కోరవద్దు. ముక్తి మార్గం కోసం నన్ను అర్థించండి. ముందు ముందు నా దరి చేరటం దుర్లభం. నలు దిశల నుంచి ప్రజావాహినులు నన్ను చుట్టుముట్టుతున్నాయి. ఈ దివ్యశక్తి మానవాళికి ఆశ్రయమిచ్చి రక్షించే విశ్వవృక్షంగా పెరగటం తథ్యం. ఆ లక్ష్యంతోనే ఈ ఆకారం ధరించి అవతరించాను. మీ మనస్సులను నాకు అర్పించండి. మీ భారాలను నాపై వేసి నిశ్చింతగా ఉండండి. నేను మిమ్మల్ని దుఃఖసాగరం నుంచి ఉద్ధరించి మీకు మోక్షం ప్రసాదిస్తాను. నన్ను మీరు మరచినా నేను మిమ్మల్ని మరువను, విడువను కూడా. నాస్తికులు కూడా నావారే. సర్వులను నా వైపునకు ఆకర్షించుకొని అభయమసగా రక్షించడానికి నేను అవతరించాను. ఇది నా ప్రతిజ్ఞ అని 1961 సంవత్సరం నవంబర్ 23 స్వామి బర్త్డే రోజున మానవాళికి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ అన్నమాట, రక్షణ ప్రతిజ్ఞ. భగవాన్ బాబా భక్తుడు రాజారెడ్డి. ఆయన చాలా సంవత్సరాల నుంచి ప్రశాంతి నిలయం వస్తూ స్వామిని నమ్ముకొని ఉంటున్నాడు. ఆయనకు వివాహం చేయడానికి బాబా నిశ్చయించారు. దీక్షిత్ అనే స్వామి భజనలు పాడే ఒక మంచి గాయకుని కుమార్తెను రాజారెడ్డికి వధువుగా స్వామి నిర్ణయించారు. ఆమె కూడా మంచి గాయనిమణి. వివాహం పుట్టపర్తిలోని పాత మందిరంలో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. వధువు తల్లిదండ్రుల బృందం అంతా బొంబాయి నుంచి వచ్చి పుట్టపర్తికి చేరుకున్నది. దీక్షిత్ని చూచి భగవాన్ బాబా, నీ పేరేమిటి అని అడిగారు. ఈ ప్రశ్నకు దీక్షిత్ నిర్కాంతపోయాడు. భగవాన్ బాబాకు తాను బాగా తెలుసు. చాలా సందర్భాల్లో బాబా తనకు చాలా సన్నిహితంగా ఉన్నారు. పైగా ఇప్పుడు తన కుమార్తె వివాహం నిశ్చయించింది కూడా బాబాయే. అటువంటిది ఏ పరిచయమే లేనట్లుగా నీ పేరేమిటి అనేటప్పటికీ ఆశ్చర్యపడి మెల్లగా తేరుకొని దీక్షిత్ అన్నాడు. అప్పుడు బాబా బాగా నవ్వి, తన పేరు దీక్షిత్ అన్నాడు. అప్పుడు బాబా నవ్వి, కాదు, రక్షిత్ అన్నారు. రక్షిత్ అంటే రక్షింపబడిన వాడు అని అర్థం. ఆ రోజుల్లో మన దేశంలో బెల్గాం సమస్య బాగా ఉధృతంగా ఉంది. బెల్గాం ప్రాంతం మహారాష్ట్రకు చెందిందా కర్ణాటకకు చెందిందా అని మహారాష్ట్రులు కన్నడిగులు కూడా హోరాహోరీ కోరుతున్నారు బెల్గాం కోసం. దారుణమైన హింసాకాండకు పూనుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో దీక్షిత్ తన కుమార్తె వివాహానికి ఆడవారితో కలిసి చిన్న కారులో పుట్టపర్తికి బయలుదేరారు. మహారాష్ట్రుడైన దీక్షిత్ కారును కన్నడ దౌర్జన్యకారులు చుట్టుకుట్టారు. కారులోని వివాహ బృందం కలవరపడ్డారు. మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోయి కిరాతకంగా ప్రవర్తిస్తున్న దౌర్జన్యకారుల దగ్గర నుంచి వారికి బయటపడే ఉపాయం ఏది కనిపించలేదు. వారు ఎలా ప్రవర్తిస్తారో ఏమిటో, కారులో స్త్రీలు ఉన్నారు అని దీక్షిత్ చాలా భయపడ్డాడు. అటువంటి ఆపత్సమయంలో ఆయనకు మెరుపులాగా ఒక ఆలోచన తోచింది. ఆయన వెంటనే వారితో, బాబు, మేము సత్యసాయి బాబా వారిని చూడటానికి వెళుతున్నాము అన్నాడు. అంతే, ఆ పేరు వినగానే వారు వెనక్కి తగ్గారు. ఆ కారు వెళ్ళటానికి అనుమతించారు.
అందువల్లనే స్వామి అన్నారు, నీ పేరు దీక్షిత్ కాదు రక్షిత్ అని. ఈ సంఘటన ద్వారా స్వామి రక్షింపబడిన వాడు కనుక స్వామి ఆయనకి పేరు పెట్టారు. కేవలం సాయినాథుని నామస్మరణమే వారిని ఆ సమయంలో కాపాడింది. అది నామస్మరణ యొక్క రక్షణ. అమెరికాలో ఒక సన్నివేశం జరిగింది. న్యూయార్క్ లో ఒక పార్కులో ఒక స్త్రీ విశ్రాంతి తీసుకుంటున్నది. సాయంత్రం సమయం దాటి చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఆ పార్కులో ఆమె తప్ప ఇంకెవరూ లేరు. ఇంతలో ఒక ఆగంతకుడు వచ్చి ఆమె దగ్గర నిలబడ్డాడు. అమెరికా సమాజంలో కూడా సంఘ విద్రోహులు విచ్చలవిడిగా నేరాలు చేస్తూ ఇక్కడి రజాకారులను మించిపోయి ప్రవర్తిస్తున్నారు. ఆ ఆగంతకుడు ఆమెను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి అందుకు విఫలమైతే ఆమెను చంపడానికి నిశ్చయించుకున్నాడు. ఒక కత్తి తీసి చూపిస్తూ ఆమెకు దగ్గరకు వచ్చాడు. అదృష్టవశాత్తు ఆమె న్యూయార్క్ సాయి సెంటర్లో సభ్యురాలు కావడం వల్ల అక్కడ ఉన్న హిల్డా చార్ల్టన్ భక్తి తరంగాల ప్రభావం ఆమెపై ఉంది. ఆ క్షణంలో హఠాత్తుగా ఏర్పడిన ఆ పరిస్థితిలో ఏమి చేయాలో తోచక ఆమె ఒక్కసారిగా సాయిరాం సాయిరాం అని అరిచింది. ఆ పిలుపు ఎక్కడ లేని శక్తి తరంగాలను ప్రసరింపజేసింది. కత్తితో నిలబడ్డ ఆగంతకుడికి ఒక్క క్షణం తత్తరపాటు కలిగింది. ఏమిటి నువ్వు అన్నమాట, ఆ మాటకు అర్థమేమిటి అని అరుస్తూ అడిగాడు. అప్పుడు ఆమె వణికిపోతూ ఆ మాటకు అర్థం శాంతి అన్నది. ఆ మాట వినగానే ఆ దుండగుడు అక్కడి నుంచి పరుగెత్తుకొని వెళ్ళిపోయాడు. శ్రీ సత్యసాయి భగవాను నామం అతని చెవిని పడగానే అతనిలో అకస్మాత్తుగా భయం కలిగిందా, లేక భగవాన్ బాబా ఆమెను కాపాడటానికి అక్కడ సాక్షాత్కరించారా? ఈ సందర్భంలో కేవలం నామస్మరణ చేతనే నిండు సభలో ఘోర పరాభవం పొందబోతోన్న ద్రౌపదిని కృష్ణ భగవానుడు రక్షించిన విషయం మనకు గుర్తుకు వస్తుంది. టాంజానియా దేశంలో అరుషాపట్నంలో ఆగా ఖాన్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు శ్రీ డిజే గాడియా గారు. ఆ పట్టణంలోనే 1971 మే నెలలో జమునా దాస్ పటేల్ అనే వ్యక్తికి తీవ్రంగా గుండెపోటు వచ్చి ప్రమాద పరిస్థితికి చేరుకున్నాడు. ఆ వార్త తెలిసిన వెంటనే డాక్టర్ గాడియా అతనికి వైద్య సహాయం అందించడానికి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. టాంజానియాలో జరిగిన సన్నివేశం. ఆయన వెళ్ళేటప్పటికీ పటేల్ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అప్పుడు ఆ డాక్టర్ వెంటనే సత్యసాయి భగవాను ప్రార్థిస్తూ తన జేబులో ఉన్న స్వామి విభూతిని అతని ఛాతిపై రుద్దుతూ మర్దన చేయసాగాడు. డాక్టర్ అత్యాశ్చర్యకరంగా ఆయన పునరుజ్జీవితుడు అయ్యాడు. కొన్నాళ్లకు జమునాదాస్ పటేల్ టాంజానియా నుంచి పుట్టపర్తి వచ్చినప్పుడు స్వామి అతని దగ్గరకు వచ్చి, సకాలంలో మీ డాక్టరు నన్ను ప్రార్థించడం వల్ల నీకు ప్రాణదానం చేశాను గుర్తున్నదా అని అడిగి ఆశ్చర్య ఆనందాలలో ముంచివేశారు. తణుకులో సూర్యనారాయణమూర్తి గారి ఇంట్లో ప్రతి ఆదివారం సత్సంగం జరుగుతున్నది. అప్పుడు సత్యసాయి భక్తులకు స్వామి దివ్యగాథను చదివి వినిపించడం కార్యక్రమం. 1965 సంవత్సరం జూన్ 20వ తేదీ నాడు సూర్యనారాయణమూర్తి గారు కార్యాంతరంపై తణుకు నుండి ఏలూరు వెళ్ళారు. తణుకులో వారి ఇంట ఆ ఆదివారం జరిగే సత్సంగంలో బదిలి విశ్వనాథ శర్మ గారు సత్యసాయి స్పీక్స్ అనే బాబావారి దివ్యోపన్యాసాలను చదివి వినిపిస్తున్నారు. అందరూ ఆనందంలో తన్మయులై ఉండగా సూర్యనారాయణమూర్తి గారి 4 సంవత్సరాల చిన్న కుమారుడు 15 అడుగుల ఎత్తున ఉన్న డాబాపై నుండి క్రిందకు పడిపోయాడు. విశ్వనాథ శర్మ గారు ఆ దృశ్యం చూచి ఒక్కసారిగా బాబా అని కేకవేశారు. ఆపద్బాంధవుడైన భగవాన్ బాబా కరుణించారు. ఆ పిల్లవాడు మెట్ట తామరం మొక్కల మీద పద్మాసనం వేసుకొని కూర్చుని బాహ్య జ్ఞానం లేకుండా తన్మయావస్థలో ఉన్నాడు. శర్మగారు వాడిని పేరు పెట్టి పిలవగా కళ్ళు తెరిచాడు. వెంటనే లోపలికి పోయి స్వామి విభూతిని ఆ బాలుని నోట్లో వేశారు. ఆశ్చర్యంగా ఆ బాలునికి ఎక్కడా ఒక్క దెబ్బ తగలలేదు, చిన్న గాయం కూడా కాలేదు, సాధారణంగా ఉన్నాడు. ఆనాటి భజనలో అందరితో పాటు ఆ చిన్నారి బాలుడు కూడా పాల్గొని ఆనందం కలిగించాడు. 1965 సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ సంవత్సరం సెప్టెంబర్లో పాకిస్తాన్ భారతదేశంలోని గుజరాత్లోని జామ్నగర్ పై బాంబులు వేయడానికి నిర్ణయించుకున్నది. జామ్నగర్ పెద్ద సైనిక స్థావరం. వాయుసేనతో పాటు ఆర్మీ నేవీ బేసులు కూడా జామ్నగర్లో ఉండడం దీనికి కారణం. జామ్నగర్ మహారాజు దిగ్విజయ్ సింగ్
ఆయన భార్య బాబా భక్తులు బాబా ఆయన భార్య భక్తులు కావటం వల్ల వారు సైనిక శక్తి మీద కంటే బాబా మీదనే ప్రగాఢమైన నమ్మకం ఉంచి తదేక్ష దీక్షతో బాబాను ప్రార్థింపసాగారు. ఎయిర్ ఫోర్స్ అధిపతి పద్మనాభన్ కూడా బాబా భక్తుడే. ఆయన డాక్టర్ గాడియాన్ కలిసి ఈ భయావహమైన పరిస్థితుల్లో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని కాపాడవలసినదిగా ప్రార్థిస్తూ బాబాకు ఒక ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ పంపమని కోరారు. భగవాన్ బాబా ఆ వార్తను అందుకోగానే కస్తూరి గారి ద్వారా వెంటనే దానికి సమాధానంగా మరొక టెలిగ్రామ్ పంపించారు. మరునాడు ఆ టెలిగ్రామ్ జామ్నగర్ చేరింది. అందులో బాబా, అక్కడ మీరందరూ కురుక్షేత్రంలో అర్జునుల వలె ఉంటే దిగులు పడతారెందుకు? అక్కడ మీరందరూ కురుక్షేత్రంలో అర్జునుని వలె ఉంటే దిగులు పడతారెందుకు? ఏమాత్రం భయపడవద్దని ఎయిర్ ఫోర్స్ లోని భక్తులందరికీ చెప్పండి. వారికి ఎటువంటి అపకారం జరగదు. అయితే వారు 2 పనులు చేయాలి. 1, నాలుకపై భగవన్నామాన్ని, హృదయాలలో భగవంతుని రూపాన్ని నిలుపుకోవడం. ఈ 2 పనులు చేయమని చెప్పండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని సందేశం అనుగ్రహించారు. కొద్ది రోజుల్లో జామ్నగర్లోని ఎయిర్ బేస్ పై పాకిస్తాన్ విమానాలు బాంబులు కురిపించడం ఆరంభమైంది. కానీ విచిత్రంగా బాంబులు పడుతున్నాయి కానీ ఒక్కటి పేలటం లేదు. దానికి కారణం పాకిస్తాన్ సైనికాధికారులకు ఏమాత్రం అర్థం కాల. బాబా భక్తులైన ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా ఆ బాంబులు పేలకపోవడంపై చాలా దిగ్భ్రాంతి చెందారు. బాంబుల పైన ఉండే షెల్ ఊడిపోయి బాంబులు నేల మీద పడ్డాయి. కానీ ఒక్కటి పేలకపోవడం వారికి చాలా ఆశ్చర్యం కలిగించింది. బాబా సంకల్పం తిరుగులేనిది అని, బాబా అక్కడే ఉండి తమను కాపాడుతున్నారని వారికి స్పష్టంగా అవగాహన అయింది. దానివల్ల బాబా పట్ల వారి విశ్వాసం దృఢతరమైంది. ఆ విధంగా స్వామి సందేశం ఆ ప్రాంతంలో విస్తృతంగా వ్యాప్తి పొందింది. ఈ సంఘటనల గురించి సమగ్రంగా తెలుసుకొని కస్తూరి గారు సనాతన సారథిలో ఇప్పుడు సౌరాష్ట్ర సాయి రాష్ట్రం అయింది అని విశిష్టంగా పేర్కొన్నారు. నా సహాయం కోరి హృదయంతో నన్నెవరు పిలుస్తారో వారంతా నా వారే. వారు ఏ భాషలో పిలిచినా, ఏ దేశం నుంచి పిలిచినా, ఆసుపత్రి నుంచి లేదా ఇంటి నుంచి పిలిచినా, ఎక్కడి నుంచి పిలిచినా నేను వారికి తోడ్పడతాను. ఈ ప్రశాంతి నిలయం చుట్టూ ఉన్న కొద్ది ఎకరముల ప్రదేశములకు మాత్రమే నా ప్రభావాన్ని పరిమితం చేయకండి. అది అమేయము, సర్వవ్యాప్తము. ప్రశాంతి కోసం నన్ను ప్రార్థించేవారు ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశమే ఒక ప్రశాంతి నిలయం అవుతుంది అని శ్రీ సత్యసాయి భగవాను యొక్క ప్రవచనము. సాయిరామ్.